హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నాల్కో అనే ప్రభుత్వ సంస్థ నుంచి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి మనకి నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మీకు పర్మనెంట్‌గా జాబ్ అనేది ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు 12థ్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. నెలకు మీకు 50,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, దీనికి ఏపీ, తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీకి ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో నుంచి ఈ యొక్క సంస్థ నుంచి అఫీషియల్‌గా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో చాలా రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. మనకు 14 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. మనకిందులో భారీ వేకెన్సీని రికమెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకైతే ఈ జాబ్స్‌కి సంబంధించి మీకు ముందుగా ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది కల్పిస్తారు. ఫ్రెండ్స్, మనకిందులో చాలా రకాల ఉద్యోగాలున్నాయి. వాటికి సంబంధించి ఏ పోస్ట్‌లను ఎన్ని నెలలు ట్రైనింగ్ ఉంటుంది అన్నీ ఇందులో క్లియర్‌గా ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇందులోనే క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఈ నెలలోనే డిసెంబర్ 31 నుండి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 21, 2025 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్‌లకు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ అయితే చాలా తక్కువగా ఇచ్చారు. రూ. 100 ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క రూ. 100 పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మిగతా వారు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ వారికి ఎటువంటి ఫీ అయితే లేదు. వాళ్ళు ఫ్రీగా అయితే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగ్ నుంచే సాలరీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు డీటెయిల్స్‌లో మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి పోస్టుల వారీగా ఏ పోస్టులకు ఎవరెవరు ఎలిజిబిలిటీ, దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అంతా కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనకి కేటగిరీల వారీగా ఎలిజిబిలిటీ, క్రైటీరియా అండ్ పోస్టుల డీటెయిల్స్ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఫ్రెండ్స్, ముందుగా ఎస్‌యూపీటీ, జీఓటీకి సంబంధించి ఇక్కడ పోస్ట్ క్యాడర్ ఇచ్చారు. ల్యాబొరేటరీకి సంబంధించి 37 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో అంగుల్ అలాగే ధమ్‌జోడి అనే లొకేషన్‌లలో వేకెన్సీ రికమెండ్ చేస్తున్నారు. ఇందులో అన్ని క్యాస్ట్‌ల వారికి వేకెన్సీ అనేది కేటాయించారు. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఎస్సీ సైన్స్ అది కెమిస్ట్రీ విభాగంలో చేసినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఆపరేటర్‌కి సంబంధించి 226 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి 10థ్ క్లాస్‌తో పాటుగా మీకు ఐటీఐ అనేది పాస్ అయ్యి ఉండాలి. దాంతో పాటు మీరు అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఐటీఐ అనేది ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, టెక్నీషియన్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమేషన్, ఇన్స్ట్రుమెంట్, మెకానిస్ట్, ఫిట్టర్ ఈ యొక్క విభాగంలో
మీరు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఫిట్టర్‌కి సంబంధించి కూడా పోస్టులున్నాయి. వీటికి సంబంధించి కూడా మీరు ఐటీఐ అనేది చేసి ఉండాలి. దాంతో పాటు మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అంటే ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ విభాగంలో కూడా వేకెన్సీ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమేషన్స్‌కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ అనేవి ఇచ్చారు. అలాగే జియాలజిస్ట్‌కి సంబంధించి కూడా జియాలజిస్ట్ విభాగంలో ఆ యొక్క బీఎస్సీ డిగ్రీ చేసిన వారు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి 10తో పాటుగా డీజిల్ మెకానిక్‌కి సంబంధించిన ట్రేడ్‌లో ఎవరైతే ఐటీఐ చేస్తారో వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మైనింగ్‌కి సంబంధించిన విభాగంలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తారో వారి యొక్క మైనింగ్‌కి సంబంధించి కూడా పోస్టులు ఇచ్చారు. అలాగే మోటార్ మెకానిక్‌కి సంబంధించిన విభాగంలో కూడా వేకెన్సీ ఉన్నాయి. అలాగే లాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 3 చెప్పేసి ఇక్కడ పోస్టులున్నాయి. వీటికి వచ్చేసి సైన్స్ విభాగంలో ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండి డిప్లొమా అనేది చేసి ఉండాలి. ఫ్రెండ్స్ మిగతా పోస్టులన్నిటిని కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అలాగే అన్ని పోస్టులకు కూడా 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకొని చెప్తున్నారు. అలాగే మీకు క్యాస్ట్ వైస్‌గా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే వివిధ రకాలుగా పోస్టులున్నాయో అన్నిటికి కూడా ఎవరెవరు ఎలిజిబిలిటీ దానికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి, అలాగే వేకెన్సీ డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్ ప్రతి పోస్ట్‌కి సంబంధించి అన్ని క్యాస్ట్‌ల వారికి అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్‌కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీకి ఎంపిక చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకు 100 క్వెషన్స్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. 120 మినిట్స్ పాటు కూడా టైమ్ డైరెక్షన్ ఇస్తున్నారు మీకు. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ అల్యూమినియం కంపెనీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.